₹1 ఖర్చు లేకుండా మూర్తి స్టోర్ సిటీలో ప్లాట్ ను పొందండి. 1 ప్లాట్ ఫ్రీ ఫర్ ఎవ్రీ 10 plots సోల్డ్. ఉచితంగా ప్లాట్ ను సొంతం చేసుకోండి. కానీ షీఈస్ వెరీ గుడ్ ఆర్టిస్ట్ ఇన్ ఒకనొక దట్ వే ఆల్సో. టైంలో మీరు చూస్తే వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లల వాళ్ళ జనరేషన్స్ని ఇండస్ట్రీకి వద్దు, దూరంగా ఉండండి, ఇది మాతోనే అంతమైపోవాలి, ఇక్కడ చాలా ఉంటాయి, ఈ ఫేము, నేము, మనీ ఇవన్నీ ఓకే, ఇంతకు మించి దారుణాలు చాలా ఉంటాయి, మనకొద్దని వద్దన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు చూడండి, పాత మన శోభన్ బాబు గారి పిల్లలు కానీ ఎవరు రాలేదు. మీరు చూసుకుంటే ఒకసారి జగ్గయ్య గారి పిల్లలు కానీ, కాంతారావు ఎవరు రాలేదు. హీరోయిన్స్ పిల్లలు కూడా రానివ్వలేదు. అంజలిదేవి గారు, వాణిశ్రీ గారు, ఆ జనరేషనే రోషన్, ఆ జనరేషనే. బికాస్ అప్పుడున్న సిచ్యుయేషన్స్ వేరుగుండేది. అందులోకి వస్తే ఇండస్ట్రీలోకి మంచి అప్పటికన్నా చెప్తాను, అప్పుడే బాగుండే కొంత గొప్ప, ఇప్పుడు అసలు బాగాలేదు కదా. అట్లా కాదు, అక్కడ మైండ్ సెట్ మారిపోయింది రోషన్. అప్పుడు ఏంటంటే ఇండస్ట్రీలోకి చాలా మంది డ్రామాలు చేసేవాళ్ళు కదా, లేడీ ఆర్టిస్టులు కూడా ఉండేవాళ్ళు. కానీ స్క్రీన్ మీద కనగానే ఒక రకమైన చెడు అభిప్రాయం ఉంది. మంచి సంబంధాలు, పెళ్ళిళ్ళు అవ్వవు పిల్లలకి, ఆడపిల్లలకి. చేసుకున్న వాళ్ళు ఇప్పుడు శ్రీదేవి గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా చేసుకుంది సెకండ్ మ్యారేజెస్ చేసుకున్నారు. ఇవన్నీ మైండ్లో ఉండేది, అందుకే వాళ్ళు ఎవరు రానివ్వాల. బట్ ఇప్పుడు చూడండి, హీరోస్ పిల్లలందరూ ఆడపిల్లలతో సహా వస్తున్నారు ఇండస్ట్రీలోకి. ఎందుకంటే ఇప్పుడు మైండ్ సెట్ మారిపోయింది. ఇది ఒక క్రేజ్ వస్తే ఇంకా బాగుంటుంది అనే ఆలోచనలో ఉన్నారు. మా టాలెంట్, మా ఫేమ్, మా నేమ్ మాతో ఆగిపోకూడదని కోరుకుంటున్నారు. ఇప్పుడు కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మీ, నా గురించి అనట్లేదు. ప్లస్ పిల్లలు కూడా అప్పట్లో చెప్తే వినేవాళ్ళు, ఇప్పుడు వినట్లేదు. వాళ్ళకి ఇష్టమైనవి చేస్తారు వాళ్ళు. సో అట్లా ఈ జనరేషన్ నేను ఇది చేయాలనుకుంటున్నా, నేను ఇదే చేస్తాను, మీకు ఇష్టమైతే యాక్సెప్ట్ చేయండి, లేదంటే ఐ విల్ డూ ఇట్ మై ఓన్, నేను చేసేస్తాను అనే సిచ్యుయేషన్ ఇప్పుడు జనరేషన్లో ఉంది. ఓకే, కాబట్టి మీరు ఇంకా యూ కెనాట్ సే నో. ప్లస్ ఇప్పుడు చేసినా కూడా తప్పుగా ఎవరు ఫీల్ అవ్వట్లేదు. దే ఆర్ ఓకే ఎవ్రీథింగ్. బికాస్ ఇఫ్ దే డోంట్ డూ ఆల్సో, వాళ్ళు చేయకపోయినా కూడా, రోషన్ మూవీసే చేయకపోయినా కూడా, బయట ఇప్పుడు జనరేషన్ అంతా వాళ్ళ లైఫ్ స్టైల్స్ ఎలా ఉన్నాయి, మీరు అనుకునేటట్లు ఓన్లీ యాక్టింగ్, కష్టాలు, బాధలు కాదు, ఇంకా చాలా ఉంటాయి అనుకునేవన్నీ ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో లేని వాళ్ళందరికీ కూడా చాలా బాగా ఉంటున్నాయి. దట్స్ డిఫరెంట్ అయిపోయింది, ఇప్పుడు జనరేషనే డిఫరెంట్ అంతే. కానీ ఇప్పుడు మీ బ్లడ్ యాక్సెప్ట్ చేయలేదు చిన్న రొమాంటిక్ సీన్ చేయడానికి. ఒక పొలిటికల్ రౌడీలో చిన్న పైట్ జారే సీనే. మరి అలాంటిది రేపు మీ పాపని యాక్సెప్ట్ చేయగలరా? మీ మైండ్ తీసుకోగలదా? చేయగలదు. ఎందుకంటే నేను పద్ధతులు, పరిస్థితుల ప్రకారం మారే వ్యక్తిని ఇప్పుడు ప్రెసెంట్కి. అప్పుడు నా వరకు తీసుకుంటే ఐఎమ్ నాట్ రెడీ. ఇప్పుడు కూడా ఐఎమ్ నాట్ రెడీ. మీకు మైండ్ లో ఉంటుంది కదా, కుటుంబం, ఫ్యామిలీ, పిల్లలు, భవిష్యత్తు ఉంది. కాదు, ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్స్ చేస్తే చిన్నగా చూస్తుంది సమాజం, డెఫినెట్ గా ఉంటుంది. సమాజం ఏమీ అలా చూడట్లేదు ఇప్పుడు. అప్పుడు కాబట్టి నేను చేయలే, నాకు ఇష్టం లేదు. నేను ఇది నా ఇష్టం, నాకు సంబంధించి. నా పిల్లల గురించి నేను అనకూడదు. నా పిల్లల గురించి నేను మీరు ఇలానే ఉండాలి, అలానే చేయాలని డిమాండ్ చేస్తే వినే జనరేషన్ కాదు ఇప్పుడు. సో ఇట్స్ దేర్ విష్. కాకపోతే చెప్తాము, మంచి చెడు జాగ్రత్త, ఇలా ఉండండి అమ్మా, అలా చేయండి అమ్మా, ఇలా చేస్తే బాగుంటుందని నాకున్న ఎక్స్పీరియన్స్ నేను అడ్వైస్ చేసి నేను కొంచెం జాగ్రత్తగా తను గైడ్ చేస్తాను. ఓకే, దట్ ఈస్ మై మైండ్ సెట్ నౌ. మీ వారికి కూడా ఓకే, తను కూడా నాలాగే యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే బిడ్డల కోసం, వాళ్ళ ఇష్టాల కోసం. ఇప్పుడు మీరు బలవంతంగా యాక్సెప్ట్ చేస్తున్నారు అయితే? అఫ్ కోర్స్, నాకెప్పుడూ లేదు కదా ఇంట్రెస్ట్, మా వారికి కూడా ఎప్పుడూ లేదు. కాదు, వాళ్ళకి ఇష్టం ఉందనుకోండి, మరి మనం మా ఇష్టాన్ని వాళ్ళ మీద ఎలా రుద్దమంటారు చెప్పండి రోషన్? ఓకే, నో. ఇప్పుడు పరిస్థితుల ప్రకారం, ఇప్పుడు సైకలాజికల్ ఇవన్నీ తీసుకుంటే నో, అలా మనం ఫోర్స్ చేసే పరిస్థితి లేదు. సో అందుకని ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు ఫ్యామిలీ అంతే. ఏం చేస్తున్నారు అల్లుళ్ళు? ఏం చేస్తున్నారు? పెద్ద అల్లుడు, పెద్ద పాప సాఫ్ట్వేర్, ఇద్దరు యుఎస్ లోని సిటిజన్స్ వాళ్ళు. ఉంటారు? టెన్నెసీ స్టేట్, నాష్విల్ లో ఉంటారు. ఓకే. సో చిన్నల్లుడు మొన్ననే మ్యారేజ్ అయింది పాపకి, నాయుడు గారి కుండ బిర్యానీ. ఓకే, అది వాళ్ళ తన ఫ్రెండ్స్. సో ఇద్దరు కూడా అత్తగారు సెలెక్ట్ చేసిన అల్లుళ్ళ, లేకపోతే మామగారు సెలెక్ట్ చేసిన అల్లుళ్ళ? ఒక రకంగా చెప్పాలంటే మీ ఇద్దరం కలిసే సెలెక్ట్ చేసాం. నేను కొంచెం ఎక్కువ పార్ట్ ఉంది. నేను
ఆ పిల్లలు ఆడపిల్లలు కదా, వాళ్ళకి కొంచెం దగ్గరగా ఉంటాను కదా, ఏదైనా ఉన్నా వాళ్ళు నాతో డిస్కస్ చేస్తారు, నేను వాళ్ళతో డిస్కస్ చేస్తాను. ఎవరైనా ఏదైనా మ్యాచ్ చెప్పినా కూడా అట్లా. ఇవాళ ఆడపిల్లల్ని ఇవ్వాలంటే అన్ని ఆచితూచి, అసలు ప్రాపర్టీ కొంచెం తక్కువ ఉన్నా పర్వాలేదు, క్యారెక్టర్ మంచిది కావాలి అబ్బాయి అని చూస్తున్నారు. టెస్టులు చేశారా బాగానే అల్లుళ్ళకి? చేయలేదు. నో టెస్ట్లా? అట్లా చేయకూడదండి, మనం అర్థం చేసుకోవాలి, తెలుసుకోవాలి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటాము, అంతేగాని వాళ్ళు రేపు టెస్ట్లు అది ఇది అంటే అది కరెక్ట్ కాదు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ మనస్తత్వాలు, అది అదే మాట్లాడి డెఫినెట్గా అది మాత్రం ఉంటుంది. నేను మాట్లాడతాను, చూస్తాను, ఆ మాత్రం అర్థం అవుతుంది కదా వాళ్ళ ఎలాంటి వాళ్ళు. మెయిన్ మంచి పిల్లలు, ఇద్దరు మంచి పిల్లలు. ఒక ఆనందం ఉంటుందా? మా అత్త మంచి ఆర్టిస్ట్ ఒకప్పుడు ఉంటుంది, ఉంది, ఇద్దరికి ఉంటుంది. అప్పుడప్పుడు మీ నటన చూపిస్తారా వాళ్ళ దగ్గర కూడా గట్టిగా? నేను వాళ్ళతో చాలా ప్రేమగా ఉంటాను రోషన్, కూతుర్ల కంటే కూడా ఎక్కువ ప్రేమగా ఉంటా వాళ్ళతో. నాకు వాళ్ళే అల్లుళ్ళు, వాళ్ళే కొడుకులు. అది అల్లుళ్ళైనా కొడుకులైనా వాళ్ళే. పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి ఇద్దరు కూడా అత్తమ్మ అత్తమ్మ అంటుంటారు. అత్తమ్మ అంతే. చెరో 100 కోట్లు ఇచ్చారా కట్నం? లేదండి, అసలు ఏమి ఇవ్వలేదు. నిజం చెప్పాలంటే ఏమి ఇవ్వలే. ముందే చెప్పేసాం ఏమి ఇవ్వము, చెప్పేస్తాం. ఏదైనా ముందే ఉండాలి చెప్పేటప్పుడు. ఏమి ఇవ్వము, మీ కష్టం, మీ తెలివితేటలు, మీవి మీరు చూసుకోండి, ఏదైనా ఉన్నా తర్వాతే, అంతే. మాకు కావాల్సినప్పుడు మేము ఇవ్వాలనుకున్నప్పుడే ఇస్తామని చెప్పి. ఓకే, అలా అయితేనే, అంటే అప్పుడే వాళ్ళ క్యారెక్టర్ తెలుస్తుంది రోషన్. ఆశతో, డబ్బు మీద ఆశతో వచ్చే వాళ్ళ మనస్తత్వాలు వేరుగా ఉంటాయి. అలా ఉండకూడదు. ఓకే, వాళ్ళు కష్టపడి వాళ్ళ టాలెంట్, వాళ్ళ ఎవ్రీథింగ్ వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు నా హస్బెండ్ అలానే తన టాలెంట్, తన కష్టము, తనకున్న ఈ స్కిల్స్ అన్ని తను ఇచ్చేసుకున్నారు. నేను అలాంటి దాన్ని. సో నా పిల్లలు అలాంటి వాళ్ళే, వచ్చే భర్తలు కూడా అలా ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, లేకపోతే అడ్జస్ట్ అవ్వలేరు. ఓకే, సో అలా వాళ్ళు యాక్సెప్ట్ చేయడం కూడా గ్రేట్. అలా పెళ్ళైన తర్వాత అయినా కానీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, చేస్తారు, బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము ఉంటుంది, మాటలు వస్తాయి కానీ ఎక్కడైనా ఎప్పుడైనా. బట్ నో, మేము ఎలా ఇంత స్ట్రిక్ట్ గా ఉన్నారు అసలు మీరు? అలానే ఉండాలి, అంతే ఉండాలి. మరి సంపాదించిందంత పిల్లలు ఎంజాయ్ చేయకపోతే ఇంకెలా? అట్లా అనుకోవద్దు. ఎందుకు పిల్లలు ఎంజాయ్ చేయాలి అని చెప్పి వాళ్ళని ప్యాంపర్ చేసి అన్నెసరీ. ప్యాంపర్ అని నేను చెప్పట్లేదు, మరి అంతే కదా, అది ప్యాంపరింగ్. జయలక్ష్మి గారి అమ్మాయి అల్లుడు అంటే ఒక రేంజ్ రోవర్ లో తిరగాలి కదా, అట్లా ఏం లేదు. ఒకళ్ళు వెల్ఫేర్ లోను డిఫెండర్ లో తిరగాలి కదా, అట్లా ఏం లేదు, అలా ఉండొద్దు. క్యాబ్కి వెళ్ళిపోవాలా? క్యాబ్ వెళ్ళొద్దు. నీకు వెహికల్ అనేది దేనికి అవసరం? ఒక ట్రావెల్ కి అవసరం. అది రేంజ్ రోవరా, ఆడినా, బెంజ్ అనేది కాదు. ప్లస్ నువ్వు ఎవరో ఇస్తే కొనుక్కొని తిరిగే దాంట్లో కంటే నువ్వు సంపాదించుకొని కొనుక్కునే దాంట్లో ఆనందం ఎక్కువ ఉంటుంది. సో యూ గెట్ దట్ హ్యాపీనెస్ ఫస్ట్. ఓకే, తర్వాత వచ్చేవి ఎలా అయినా వస్తాయి, ఇచ్చేవి ఎలా అయినా ఇస్తాము. ఓకే, ఇప్పుడు మాత్రం ఫస్ట్ యూ షుడ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్. నాకు బాగా గుర్తుంది, 8-9 years బ్యాక్ అనుకుంటా, రామానాయుడు స్టూడియోలో మన చెన్నకేశ్వర రెడ్డి, సమరసింహారెడ్డి రేంజ్ లో మీరు టాటా సఫారియా? నేను ఐ డ్రైవ్ ఆల్ దోస్ వెహికల్స్. నేను ఎప్పుడు కూడా ఈటీవీలో వర్క్ చేసేటప్పుడు కూడా బైక్ మీద వెళ్ళేదాన్ని. గేర్ బైక్స్, యమహా, ఇంకా హీరో హోండా, ఇవన్నీ గేర్తో ఉండే కదా, ఆ బైక్స్ డ్రైవ్ చేసేదాన్ని. ఈటీవీకి అవే వేసుకొచ్చేదాన్ని. కారున్నా కూడా అవి వేసుకొస్తుండేదాన్ని. బాగా చాలా మందికి అది బాగా తెలుసు. సో నాకు ఎందుకు అట్లా ఇష్టం. ఎక్కువ జీన్స్ షర్ట్ అలా ఎక్కువ అన్ని అట్లనే వేసేదాన్ని. చుడిదార్స్ కంటే కూడా డ్రైవ్కి వెళ్ళినప్పుడు, ఇట్లా డ్రైవ్ చేసినప్పుడు డెఫినెట్ గా ప్యాంట్ షర్ట్స్ ఎక్కువ వాడేదాన్ని. డ్రైవ్ చేస్తున్నారు? చేస్తాను, కాకపోతే అంత అవసరం లేదు. కార్ డ్రైవ్ ఎక్కువ, ఇప్పుడు అంతా కారే కదా. బైక్స్ అప్పుడప్పుడు పాత సువాసన అన్నట్లు కనిపిస్తే సరదాగా ఎప్పుడైనా అలా వేసుకొని తీసుకెళ్తుంటాను. గేర్ బైక్స్ ఉన్నా కూడా ఐ డ్రైవ్. ఈవెన్ సీరియల్ చేసినప్పుడు కూడా, అమెరికా అమ్మాయి సీరియల్ మలేషియాలో కొంత షూట్ చేశారు. ఆ టైంలో కూడా అక్కడ వేరే వాళ్ళ దేవద్దో బైక్ ఉంటే జస్ట్ అడిగితే ఇచ్చారు. అక్కడే ఒక రౌండ్ వేసాను. అక్కడే గేర్ బైక్ పెద్దది, చాలా ఇది ఉంది, సరదాగా అదొక క్రేజ్ కదా. ఈవెన్ ఈటీవీ వెదర్ రిపోర్ట్ చెప్పేటప్పుడు ఎర్లీ మార్నింగ్ మాకు వ్యాన్స్ వచ్చాయి, కొంచెం పెద్ద వ్యాన్స్ ఉంటాయి కదా, అవి వచ్చాయి తీసుకెళ్ళటానికి 5 o'clockకి బులెటిన్కి.
సో రామోజీకి వెళ్ళే వల్ల ఇక్కడ మన సోమాజిగూడలో జరిగింది. ఓకే ఓకే సో రామోజీకి వెళ్ళే వాళ్ళం కానీ అక్కడ ఎక్కువ కాదు, వేరే ప్రోగ్రామ్స్కి వెళ్ళే వాళ్ళం కానీ ఇక్కడ ఎక్కువైంది. మార్నింగ్ వెహికల్ వచ్చింది, అది నేను డ్రైవ్ చేస్తానని వాళ్ళని పక్కన కూర్చోమని చెప్పి డ్రైవర్కి నేను డ్రైవ్ చేస్తాను. ఓవర్ ఉంది అప్పటికి? లేదు, మనం ఈ ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీద నుంచి సోమాజిగూడకు, నేను క్రాస్ రోడ్స్లో ఉండేదాన్ని. ఓకే ఓకే ఓకే. అట్లా వచ్చేసేదాన్ని ఇక్కడ ఈ ఏరియా. Okay. సో మొదటి నుంచి కూడా ఇంట్రెస్ట్. నేను కాలిస్ అంటారా, లేకపోతే స్కార్పియో, తర్వాత ఇలా ఆ వెహికల్స్ అన్ని గేర్వి వాడాను, గేర్లెస్ ఇప్పుడు ఇంకా ఈజీ అయిపోతుంది కదా. ఓకే. సో